హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం వైల్ లూప్స్ పైన ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ టూ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే రీడ్ అప్లికేషన్స్ అండ్ ఫైండ్ టీనేజర్. ఇది నేను షార్ట్గా రాశాను. సో మనకు అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో అప్లికేషన్స్ మనం రీడ్ చేస్తుంటున్నాం. అందులో ఆ అప్లికేషన్లో ఆ పర్సన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో మనం అందులో ఏజ్ని కన్సిడర్ చేస్తున్నాం. ఏజ్ అనేది మనం కంటిన్యూస్గా రీడ్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఏజ్లో అంటే మనకు తీసుకున్న ఏజ్ అనేది టీనేజరా కాదా అని చెక్ చేయాలి. ఒకవేళ టీనేజర్ అయితే ఆ ఏజ్ని డిస్ప్లే చేసేసి మనము ఆ అప్లికేషన్స్ రీడ్ చేయడం అనేది ఆపేయాలి. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనం అప్లికేషన్ తీసుకుంటాం, ఏజ్ చెక్ చేస్తాం. ఏజ్ అనేది టీనేజర్ కాకపోతే వేరే అప్లికేషన్ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు మనం స్టాప్ చేస్తాం? మనకి ఎప్పుడైతే టీనేజర్ ఏజ్ పర్సన్ అనేవాళ్ళు మ్యాచ్ అవుతాడో అప్పుడు మనం ఈ అప్లికేషన్ రీడింగ్ అనేది ఆపేస్తాం. ఇది సినారియో. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సపోజ్ 29 తీసుకున్నాను, నేను రీడ్ చేసుకున్నాను. ఏజ్ ఇది టీనేజర్ ఏజా? కాదు కదా. టీనేజర్ అంటే 13 నుండి 19 ఏజ్ ఉంటే టీనేజర్. సో ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే నాట్ టీనేజర్. నెక్స్ట్ ఇంకో నెంబర్ రీడ్ చేసుకుంటా, 20 కూడా నాట్ టీనేజర్. 31 నాట్ టీనేజర్. 60 నాట్ టీనేజర్. ఇలా నేను కంటిన్యూస్గా నాట్ టీనేజర్ వాల్యూస్ అనేవి తీసుకున్న తర్వాత సపోజ్ 14 తీసుకున్నాను. 14 అనేది టీనేజర్, ఎందుకంటే 14 అంటే 13 నుండి 19 మధ్యలో ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ దీస్ వాల్యూస్. సో ఇక్కడ మనకు లాస్ట్కి ఏం ప్రింట్ అవ్వాలి? ఏజ్ ఈజ్ 14 అని ప్రింట్ అవ్వాలి. ఇది నా రిక్వైర్మెంట్. ఓకే, సో ఇక్కడ మనము ఎన్నిసార్లు మనము ఎన్ని అప్లికేషన్స్ తీసుకుంటున్నాం అనేది మనకు ముందే తెలియదు. ఎందుకంటే మనము అప్లికేషన్స్ అనేవి జంబుల్ అయి ఉండొచ్చు. మనం ఇక్కడ రీడ్ చేసుకున్న నెంబర్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. థర్డ్ ప్లేస్లోనే మనకు ఈ టీనేజర్ ఏజ్ అనే అప్లికేషన్ మ్యాచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఎన్ని స్టెప్స్ అనేది, ఎన్ని ఇటరేషన్స్ అనేవి మనం ముందే మనకు తెలియదు. సో ఇలాంటి టైంలో మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏజ్ అనేది రీడ్ చేసుకుంటున్నాం ఫస్ట్. కాబట్టి మనకు ఏజ్ అనే వేరియబుల్ కావాలి. దీన్ని మనం 2 వేస్లో కోడ్ రాద్దాం. 2 వేస్ అంటే లాజిక్ మొత్తం సేమ్, బట్ ఒకటి ఏంటంటే ఇన్ఫినైట్ లూప్ తీసుకొని రాస్తాం, ఇంకోటి ఏంటంటే ఇన్ఫినైట్ లూప్ తీసుకోకుండా రాస్తాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఏజ్ని రీడ్ చేస్తున్నాను. రీడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఏజ్ అనేది నాట్ ఇంటీజర్ అయ్యేంత వరకు మనము ఇటరేట్ చేస్తూనే ఉండాలి లూప్. అంటే ఒకవేళ టీనేజర్ కాకపోతే మనం రీడ్ చేసుకున్న వాల్యూ ఉంటుంది కదా, టీనేజర్ కాకపోతే నెక్స్ట్ ఇంకో వాల్యూ రీడ్ చేసుకోవాలి, టీనేజర్ కాకపోతే ఇంకో వాల్యూ, టీనేజర్ కాకపోతే ఇంకో వాల్యూ. మనం ఇక్కడ లూప్ అనేది ఇటరేట్ చేస్తూ ఉన్నాం ఎప్పటి వరకు? మనం తీసుకున్న నెంబర్ అనేది టీనేజర్ కానంత వరకు కదా. సో మనం ఇక్కడ కండిషన్ రాస్తున్నాం, వైల్ ఏజ్. ఇక్కడ చూడండి, టీనేజర్ కాడు అంటే 13 కన్నా తక్కువైన ఏజ్ ఉండాలి, లేదంటే 19 కన్నా ఎక్కువైన ఏజ్ ఉండాలి. అప్పుడే అతను టీనేజర్ కాదు. సో ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ 13 ఆర్ ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 19. సో ఇలా ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? నాట్ టీనేజర్ అని ప్రింట్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకో నెంబర్ని రీడ్ చేయాలి. సో సీన్ ఏజ్. ఈ లూప్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఈ లూప్ ఎప్పుడు టర్మినేట్ అవుతుంది? మన టీనేజర్ ఫౌండ్ అయినప్పుడు. ఏజ్ ఈజ్ ఏజ్. ఓకే, సో ఇది నా కోడ్. మనం ఒకసారి దీన్ని ట్రేస్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా? 29. సో ఇక్కడ ఏజ్ అనేది ఎంత? 29. ఏజ్ అంటే ఇది 29. కండిషన్ చెక్ చేస్తున్నాం. ఈజ్ 29 లెస్ దెన్ 13? నో, బట్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 19. ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇందులో ఏది ట్రూ రిటర్న్ చేసినా సరే టోటల్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వస్తుంది. సిఅవుట్ నాట్ టీనేజర్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. నాట్ టీనేజర్ అని ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఏజ్లో మళ్ళీ ఒక వాల్యూ అనేది రీడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? 20 రీడ్ చేస్తున్నాం. సో ఇక్కడ
లూప్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. కండిషన్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏజ్ ఎంత ఇప్పుడు 20 నాట్ లెస్ దెన్ 13 బట్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 20. సో ఇక్కడ కండిషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. మళ్ళీ బాడీలోకి వస్తుంది నాట్ టీనేజర్. ఏజ్ మళ్ళీ మనం ఇంకోటి ట్రీట్ చేస్తున్నాం 31. సో ఇక్కడ మనం ఇలా 13 నుండి 19 వరకు కాకుండా వేరే ఏ నెంబర్స్ తీసుకున్నా సరే నాట్ టీనేజర్ అని చెప్పేసి మళ్ళీ వేరే నెంబర్ స్కాన్ చేసుకుంటున్నాం. ఇక్కడ 14 తీసుకున్నాం అనుకో, 14 నాట్ లెస్ దెన్ 13 ఆర్ నాట్ గ్రేటర్ దెన్ 19 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే మనకు కావాల్సిన నెంబర్ దొరికింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లాస్ట్కి ఏజ్ ఈజ్ ఏజ్, ఇక్కడ ఏజ్ అనేది 14 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఈ ఏజ్ అనేది బయట రీడ్ చేసుకుంటున్నాం. బయట రీడ్ చేసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకుని, ఈ కండిషన్ బేస్ చేసుకుని, అంటే ఈ ఏజ్ని బేస్ చేసుకుని మనం కండిషన్ రాసి మనం ఈ లూప్ అనేది రన్ చేస్తున్నాం. ఇది ఒక వే. ఇంకో వే ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇన్ఫైనైట్ లూప్ రన్ చేస్తాం. ఇన్ఫైనైట్ లూప్ రన్ చేసుకుంటే, అంటే ఇన్ఫైనైట్ లూప్ అంటే ఏంటి, మనకు కండిషన్ అనేది ఇక్కడ కండిషన్ అనేది ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తూనే ఉంటుంది. ఇలా ట్రూ రిటర్న్ చేస్తున్నప్పుడు మన లోపల కండిషన్, ఇక్కడ లోపల స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ లోపల స్టేట్మెంట్స్ అనేవి జస్ట్ సింపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, నా టీనేజర్ ఒక నెంబర్ స్కాన్ చేసుకున్నాం సపోజ్, ఇలా ఉందనుకో. ఇలా ఉంటే నెక్స్ట్ ఇది ఫస్ట్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ స్కాన్ చేసుకుంటున్నాం. ఈ ఏజ్తో సంబంధం లేదు, ఇంకా మనకి ఇక్కడ వస్తుంది వైల్ 1 కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. కంటిన్యూస్గా మనకు ఇక్కడ వైల్ 1 అంటే ఆల్వేస్ ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ కండిషన్ దగ్గర ఏ వేరియబుల్ వాడట్లేదు. సో కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. సో కంటిన్యూస్గా ఇది ఇటరేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు మన మెమొరీ అనేది ఎగ్జీడ్ అయ్యేంత వరకు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది, లేదంటే మన ల్యాప్టాప్ అనేది షట్ డౌన్ అవ్వాలి. సో అందుకోసం అంటే మనం ఏం చేయాలంటే ఈ లూప్ బ్రేకింగ్ కండిషన్ అనేది ఒకటి రాయాలి. ఇంతకుముందు లూప్ బ్రేకింగ్ కండిషన్ ఏంటి, ఒకవేళ టీనేజర్ ఏజ్ అనే అతను మ్యాచ్ అయినప్పుడు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కదా. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది రాదు, మనం ఫస్ట్ ఏం చేస్తాం, పైన మనం ఏజ్ని స్కాన్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ ఏజ్ స్కాన్ చేసుకుంటాం. ఇప్పుడు చెక్ చేస్తాం, ఏం చెక్ చేస్తాం, కండిషన్ చెక్ చేస్తాం. ఒకవేళ నా టీనేజర్ కాదు అనే కండిషన్ చెక్ చేసిన తర్వాత టీనేజర్ కాదని చెప్పి మనం స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాం. ఇఫ్ సేమ్ కండిషన్ మళ్ళీ, ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ 12 ఆర్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 19 ఇలా ఉంటే టీనేజర్ కాదు కదా. సో ఇక్కడ ఏం చేస్తాం, నాట్ టీనేజర్ కదా. ఒకవేళ నాట్ టీనేజర్ కాదు అంటే, ఇఫ్ నాట్ టీనేజర్ అయితే ఎల్స్లో టీనేజరే కదా. సో ఇక్కడ టీనేజర్ మనకి ఇక్కడ ఒకవేళ టీనేజర్ అనుకో, ఇక్కడ ఇది ఫాల్స్ రిటర్న్ చేసింది అనుకో, ఇందులోకి వస్తాం. ఇందులోకి వచ్చిన తర్వాత ఏమవ్వాలి, మనకు కావాల్సిన అప్లికేషన్ అనేది దొరికింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ వేరే నెంబర్ తీసుకోని అవసరం లేదు, ఇక్కడికి మనకు ప్రోగ్రామ్ ఆగిపోవాలి. అంటే ఈ లూప్ అనేది ఇక్కడ టర్మినేట్ అవ్వాలి. సో ఇలా ఈ బాడీ లోపల నుండి మనం లూప్ టర్మినేట్ చేయాలి అంటే బ్రేక్ యూజ్ చేస్తాం. ఈ బ్రేక్ అనేది కీవర్డ్. ఈ కీవర్డ్ బ్రేక్ యూజ్ చేస్తే కంపైలర్కి ఏమర్థమవుతుంది, ఓకే మనం ఈ లూప్ని బ్రేక్ చేయాలని చెప్పేసి అర్థమవుతుంది. ఓకే, మనకు కావాల్సిన నెంబర్ ఏంటి, ఆల్రెడీ దొరికింది, అది ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యి ఉంది. ఇక్కడ మనం లాస్ట్కి ఏం చేస్తాం, ఏజ్ ఈజ్ ఆ వేరియబుల్, ఆ వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ అయితే ఆ వాల్యూ. సో ఇది ఈ మనం ఇన్ఫినైట్ లూప్ యూజ్ చేసి మనం కండిషన్ లోపల స్టేట్మెంట్స్ ఎలా రాసుకోవాలి అనడానికి, అలా అది చెప్పడానికి నేను ఈ అప్రోచ్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ మనం వైల్ 1 ఆర్ వైల్ 2 ఇన్ఫినైట్ లూప్కి మనం ఇలా రాసినప్పుడు లోపల ఒక కండిషన్ చెక్ చేసి మనం బ్రేక్ అనేది పక్కా పెట్టాలి. బ్రేక్ అనేది పెట్టకపోతే అది ఇన్ఫినైట్ లూప్గా, అంటే ఇన్ఫినైట్గా లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ట్రై చేద్దాం. సో సెకండ్ ప్రాబ్లం ఏంటి, మనకు ఒక ఇంటీజర్ వాల్యూ ఇస్తారు, ఆ ఇంటీజర్ వాల్యూలో ఉన్న డిజిట్స్ అన్నీ మనకు సమ్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒకటి.
ఎగ్జాంపుల్ ఏంటంటే 1 2 లేదంటే 3 2 1 4. ఇది నెంబర్. ఇక్కడ మనకేం అడిగిండు, డిజిట్స్ యొక్క సమ్ అడిగిండు. డిజిట్స్ అంటే ఏంటి, 3 2 1 4 ఇండివిజువల్గా వీటి సమ్ చేయాలి మనం కదా. సో ఇక్కడ 3 + 2 5 + 1 6 + 4 10. దీని అవుట్పుట్ ఏంటి, ఇక్కడ మనకు 10. మనకు 10 అనేది డిస్ప్లే అవ్వాలి లాస్ట్కి. సో ఈ లూప్ అనేది ఒక రేంజ్ నుండి ఇంకో రేంజ్ వరకు ఇటరేట్ చేయడం కాకుండా నెంబర్ పైన కూడా మనం ఈ లూప్ అనేది ఇటరేట్ చేయొచ్చు. దీనికి ఎలా వాల్యూ ఎలా అప్డేట్ చేయాలి అనేది మనం చూద్దాం. నెక్స్ట్ స్ట్రింగ్ ఉంది కదా, స్ట్రింగ్ పైన కూడా మనం లూప్ అనేది ఇటరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం జస్ట్ ఈ నెంబర్ పైన మనం ఎలా లూప్ ఇటరేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఈ లూప్ రాసే ముందు, కోడ్ రాసే ముందు మనం ఏం చేయాలంటే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అని మనం స్టెప్స్ కనుక్కోవాలి కదా. సో ఒకసారి మనం ఆ స్టెప్స్ అనేవి రాసుకున్న తర్వాత, మన స్టెప్స్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం దాన్ని కోడ్లోకి కన్వర్ట్ చేయడం ఈజీ. సో ఈ స్టెప్ని ఏమంటామంటే పేపర్ వర్క్ అంటాం. మనకు లాజిక్ ఎలా బిల్డ్ చేయాలని తెలియాలి ఫస్ట్. ఇప్పుడు ఈ నెంబర్ని n అనుకుందాం. సపోజ్ 3 2 1 4. మనకు ఒక డిజిట్ కావాలి ఫస్ట్ ఇక్కడ ట్రై చేద్దాం. మనకు 3 అనేది రావాలి అనుకో. 3 అనేది రావాలి అంటే దీని సైజ్ ఎంత, 4. కాబట్టి 3 2 1 4 నుండి మనకి ఆన్సర్ 3 రావాలి అంటే ఇప్పుడు ఇది ఎంత, 4 ఉంది కదా, మనం 4 సైజ్తోని ఇక్కడ 1 ఉండాలి, మిగతా 3 zeros ఉండాలి. సో ఇప్పుడు 3తోని 3000 వస్తుంది. 1000 3 3. మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, 214 మిగులుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, 3 కదా. సో మనకు ఫస్ట్ డిజిట్ ఇది రావాలి అంటే ఒక డిజిట్ ఇవి తీసుకున్నాం వేరియబుల్. ఈ డిజిట్ ఈక్వల్స్ టు n బై ది సైజ్తోని మనం ఇలా రాయాలి. అప్పుడు ఈ డిజిట్ ఏమొస్తుంది, 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ డిజిట్ని మనం ఏం చేస్తాం, సమ్ చేయాలి కాబట్టి ఒక సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ 0 ఎందుకు తీసుకుంటున్నాం, ఒకవేళ మనం జస్ట్ డిక్లేర్ చేస్తే సమ్ గార్బేజ్ వాల్యూ వస్తుంది. అందుకని చెప్పేసి మనం ఏం యాడ్ చేయకముందు 0 ఉండాలి కాబట్టి 0 పెట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి, నాకు ఈ డిజిట్ అయిపోయింది. నాకు నెక్స్ట్ ఈ వాల్యూ రావాలి. ఈ వాల్యూ వస్తే నేను దీంట్లో నుండి ఈ ఫస్ట్ డిజిట్ ఎలా గెట్ చేయాలో నేను ఆ లాజిక్ ఆలోచిస్తాను కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, n ఈక్వల్స్ టు ఈ లాస్ట్ 3, ఇక్కడ 214 రావాలి కదా. సో 214 రావాలి అంటే మళ్ళీ నేను ఇక్కడ నాకు రిమైండర్ రావాలి. రిమైండర్ రావాలంటే నేనేం చేయాలి, ఇక్కడ ఇదే నెంబర్తోని పర్సంటైల్ చేయాలి కదా. ఇప్పుడు పర్సంటైల్ అంటే ఏంటి, దీనికంటే దీని చిన్న నెంబర్ కాబట్టి పర్సంటైల్ చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుంది. మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకు వచ్చిన డిజిట్ ఉంది కదా, ఈ డిజిట్ ఎంత, 3. ఈ 3ని ఇది ఉంది కదా ఈ సైజ్తోని ఇంటూ చేయాలి. 3 ఇంటూ ఇక్కడ దీని సైజ్ ఎంత, 3 డిజిట్స్ కాబట్టి 3 డిజిట్స్. ఇది ఎంత రిటర్న్ చేస్తుంది, 3000 రిటర్న్ చేస్తుంది కదా. ఈ 3000ని ఈ నెంబర్లోనే తీసేసాం. మనకు 3 2 1 4 నుండి ఈ 3000 తీసేస్తే మనకు ఈ వాల్యూ వస్తుంది. ఇదైనా చేయొచ్చు, లేదంటే ఇదైనా చేయొచ్చు. మనకు ఆల్రెడీ ఇక్కడ డిజిట్ ఉంది కాబట్టి మనం ఈ ప్రాసెస్ చేసేద్దాం. ఇక్కడ ఏం కావాలి మనకు, ఫస్ట్ ఎన్లో నుండి తీసేయాలి. ఎన్లో నుండి డిజిట్ ఇంటూ ఇంతకుముందు 4 సైజ్ ఉంది కాబట్టి ఇప్పుడు 3 సైజ్ ఉండాలి కాబట్టి. సో ఈ ప్రాసెస్ మనం చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 214 వస్తుంది. 214 వస్తుంది కదా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి, నాకు 2 కావాలి కాబట్టి n ఈక్వల్స్ టు 214. ఇక్కడ ఇది రావాలంటే నేను ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ 200 214 కదా. సో నేను 200తోని చేశాను అనుకో, 200 ఇంటూ 1 చేశాను అనుకో, 200 పోతే మనకు 14 మిగులుతుంది. అంతేనా, సారీ ఇక్కడ 1000 చేశాం కదా. సో ఇక్కడ ఏం చేసుకున్నాం, 1000 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 100 తీసుకోవాలి. సో 100 2 200 కాబట్టి ఇక్కడ 14 మిగులుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఈ డిజిట్ కూడా వచ్చింది.
ఈ ప్రాసెస్ చేస్తే మనం ఎట్ ద ఎండ్ మనం దీనికి పైన కూడా మనం ఇదే అప్రోచ్ అప్లై చేస్తే మనకి డిజిట్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ మనం నెంబర్ రీడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ సైజు 4 ఉంది కాబట్టి మనం ఇక్కడ 4 డిజిట్స్తోనే ఫస్ట్ 1 పెట్టేసుకొని దీన్ని బై చేస్తున్నాం, మనకు ఫస్ట్ డిజిట్ వస్తుంది కదా. నెక్స్ట్ ఈ 214 ఉంది కదా, ఈ 214 దగ్గర ఏం చేస్తున్నాం, ఈ 200తోని బై చేస్తున్నాం, అప్పుడు మనకు ఆ 100తోని బై చేస్తున్నాం ఈ 200లోకి వెళ్ళి, అప్పుడు మనకు 2 అనే డిజిట్ వస్తుంది. బట్ మనకి ఇక్కడ సైజ్ అనేది తెలియదు, ముందే మనకు తెలియదు సైజు. ఇప్పుడు 3214 కాకుండా 298 ఇట్లా రావచ్చు. సో మనం మనం ఇక్కడ ఈ 4 డిజిట్స్తో చేస్తే మనకి ఆన్సర్ రాదు. ఇక్కడ మనం ఏం చేయాలి, 2 డిజిట్స్తోనే చేయాలి, 3 డిజిట్స్తోనే చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ 2 అనేది వస్తుంది. ఒకవేళ 9 సైజ్ ఇంకా 2 9 8 9 2 6 ఉన్నాను, అప్పుడు ఏం చేయాలి, ఇలా చేయాలి. అంటే మనం తీసుకున్న సైజుని బేస్ చేసుకొని మనకు ఇక్కడ ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో మనకి ఈ సైజు ముందే తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఏది తీసుకోవాలనేది కూడా తెలియదు కదా. మన దీని నెంబర్ సైజ్ తెలియాలి అంటే మళ్ళీ అదొక పెద్ద ప్రాసెస్. సో ఫస్ట్ నుండి మనం డిజిట్స్ తీసుకోవడం అనేది అంటే మనకు ప్రోగ్రామెటికల్గా చేయొచ్చు, బట్ ఏంటంటే మనకు దాని సైజ్ తెలియాలి ముందు. ఆ సైజ్ తెలియాలి అంటే మళ్ళీ వేరే ప్రాసెస్ చేయాలి. సో ఇలా కాకుండా మనం సింపుల్గా ఏదైనా ఉందా లేదని చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రంట్ సైడ్ నుండి డిజిట్స్ ఒక్కొక్క డిజిట్ తీసుకోవడం కాకుండా బ్యాక్ సైడ్ నుండి ట్రై చేద్దాం. అంటే ఇటు సైడ్ నుండి, లెఫ్ట్ సైడ్ నుండి కాకపోతే రైట్ సైడ్ నుండి. సో ఇక్కడ నాకు లాస్ట్ ఈ వాల్యూ రావాలంటే మనం ఏం చేయాలి, మనం పర్సంటైల్ గురించి మాట్లాడుకున్నాం కదా దీని గురించి. సో ఇదేం చేస్తుంది, రిమైండర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్ నుండి నాకు ఈ రిమైండర్ రావాలంటే ఏం చేయాలి, 10తోనే డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే రిమైండర్ వస్తుంది కదా, 321 అంటే 4. ఇక్కడ మనకి 4 రిమైండర్ వస్తుంది. మనకు కావాల్సింది అదే కదా, ఇది దీంతో సింపుల్గా అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది, మనం లాస్ట్ డిజిట్ రావాలంటే పర్సంటైల్ 10 చేయాలి. దేనిపైన, ఎన్ పైన. ఎన్ పర్సంటైల్ 10 చేస్తే మనకి డిజిట్ అనేది వస్తుంది. ఓకే, దీనికంటే ముందు మనం ఏం చేయాలి, ఈ డిజిట్ని సమ్కి యాడ్ చేయాలి. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ డిజిట్. సమ్ ఈక్వల్స్ 10 ఇప్పుడు 4 కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ నెంబర్ తీసేసి ఈ 4 అనేది తీసేసి ఇప్పుడు నాకు ఈ నెంబర్ రావాలి. ఈ నెంబర్ వస్తే నేను దీనిపైన పర్సంటైల్ 10 అప్లై చేస్తే నాకు 1 అనేది డిజిట్ వస్తుంది. సో ఇప్పుడు ఎన్ ఈక్వల్స్ టు ఏం కావాలి, 321 కావాలి. కాబట్టి ఎన్ ఈక్వల్స్ టు ఇది రావాలంటే ఇక్కడ చూడండి బై 10 చేయాలి, ఇక్కడ బై చేయాలి కదా. సో ఇప్పుడు ఎన్ ఈక్వల్స్ టు ఎంత, 321. ఇప్పుడు నాకు లాస్ట్ డిజిట్ రావాలంటే ఏం చేయాలి, డిజిట్ ఈక్వల్స్ టు ఎన్ పర్సంటైల్ 10. ఈ డిజిట్ని మళ్ళీ సమ్కు ఈక్వల్ చేస్తున్నా. సమ్కి ఈక్వల్ చేస్తే ఈ డిజిట్ ఎంత, 1, సమ్ ఎంత 4, కాబట్టి 5. యా 5. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఈ 321 నుండి నాకు ఈ 1 ఎగిరిపోవాలి, నెక్స్ట్ 32 రావాలి. దీనిపైన మనం పర్సంటైల్ 10 అప్లై చేస్తే 2 వస్తుంది కాబట్టి. సో ఎన్ ఈక్వల్స్ టు ఎన్ బై 10. ఎన్ ఈక్వల్స్ ఎంత ఇప్పుడు 32. లాస్ట్ డిజిట్ రావాలంటే ఎన్ పర్సంటైల్ 10. ఈ డిజిట్ని మళ్ళీ సమ్కి యాడ్ చేస్తున్నా. సమ్కి యాడ్ చేస్తే సమ్ ఎంత అవుతుంది, సమ్ ఎంత ముందు 5, ఈ 2 యాడ్ అయితే 7. ఓకే, నెక్స్ట్ ఈ 3 రావాలి లాస్ట్కి, ఇది ఎగిరిపోవాలి కాబట్టి ఎన్ ఈక్వల్స్ టు ఎన్ బై 10. ఎన్ ఈక్వల్స్ ఎంత ఇప్పుడు 3. ఈ డిజిట్ రావాలంటే మళ్ళీ నేనేం చేస్తా, డిజిట్ ఈక్వల్స్ టు ఎన్ పర్సంటైల్ 10. సో డిజిట్ అంటే ఇప్పుడు ఎంత, ఇప్పుడు 3. నేను 3 డిజిట్కి సమ్కి యాడ్ చేస్తే సమ్ ఇంతకుముందు ఎంత ఉంది, 7 ఉంది. 7 + 3 10. ఇది నా సమ్, అంతే కదా. మనకు రావాల్సింది ఏంటి, 3 + 2 5, 5 + 1 6, 6 + 4 10. ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చేసింది కదా. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాం, ఎన్ ఈక్వల్స్ టు ఎన్ బై 10 చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎన్ ఈక్వల్స్ టు 3, 3/10 చేస్తే 0 వస్తుంది.
కదా, సేమ్ ప్రాసెస్ ఇక్కడ చేసినట్టే మళ్ళీ అక్కడ చేద్దాం. సో n ఈక్వల్స్ ఇక్కడ 0 వచ్చినప్పుడు ఆపేయాలి, ఎందుకంటే అక్కడ వేరే వాల్యూస్ ఏం లేవు కాబట్టి. ఓకే, సో ఇది నా ప్రాసెస్. సో డిజిట్ వచ్చిన తర్వాత సమ్కి ఇవి యాడ్ చేసేస్తున్నాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నెంబర్ చేంజ్ అవుతున్నప్పుడల్లా ఈ 3 స్టెప్స్ అనేవి కామన్గా వస్తున్నాయి చూడండి. ప్రతి స్టెప్లో ఇవి ఒక్కొక్కటి ఇటరేషన్ అనుకుంటే, ఆ ఇటరేషన్లో మనకు ఈ స్టెప్స్ అనేవి చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది కదా. సో ఈ స్టేట్మెంట్స్ని మనము లూప్లో పెట్టుకోవచ్చు కదా. లూప్లో పెట్టుకొని ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, డిజిట్ కోసం n% చేయాలి, ఒక డిజిట్ వస్తుంది. నెక్స్ట్ ఆ డిజిట్ని సమ్మకి యాడ్ చేయాలి. ఆ లాస్ట్ డిజిట్ కాకుండా మిగతా డిజిట్స్ రావాలంటే n ఈక్వల్స్ n/10. ఇలా ప్రాసెస్ ఎప్పటి వరకు చేయాలి, లూప్ ఎప్పుడు ఆగిపోవాలి, టర్మినేషన్ కండిషన్ ఎప్పుడు ఆగిపోవాలి. ఇక్కడ మనం ఏం చేసాం, n 0 అయినప్పుడు మనం ఆ కండిషన్ అనేది స్టాప్ చేసేసాం కదా. సో దీనికి మనం సూడో కోడ్ రాసుకుందాం. మనకు ఫస్ట్ ఏం కావాలి, సమ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఒక డిజిట్ని కూడా మనం డిక్లేర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటి, 0 అయ్యేంత వరకు మనం ఇటరేట్ కావాలి, అంటే నెంబర్ కూడా తీసుకోవాలి మనం, n ఇంటూ n మనం ఎన్ని స్కాన్ చేసుకుందాం. n అంటే నెంబర్, ఇంటీజర్ నెంబర్. ఇక్కడ n 0 అయ్యేంత వరకు, నాట్ ఈక్వల్ టు 0 అయ్యేంత వరకు, అది మనం సింపుల్గా రాసుకోవచ్చు n గ్రేటర్ దెన్ 0. n అనేది 0 కంటే పెద్దగా ఉన్నంత వరకు మనం ఏం చేయాలి, ఈ 3 స్టెప్స్ రన్ చేయాలి. 3 స్టెప్స్ మనకు ఎందుకు, ఫస్ట్ది డిజిట్ రావాలి, మనకు లాస్ట్ డిజిట్ రావాలి. లాస్ట్ డిజిట్ రావాలంటే n%10. n%10 చేస్తే మనకి n%10 అనేది లాస్ట్ డిజిట్ని రిటర్న్ చేస్తుంది. ఆ డిజిట్ని మనం సమ్కి యాడ్ చేస్తున్నాం. సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు డిజిట్, ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు అంటే సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ డిజిట్. ఓకే, సెమికోలన్. నెక్స్ట్ ఈ n వాల్యూ అనేది లాస్ట్ డిజిట్ని తీసేసి మళ్ళీ మిగతా లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్స్ అనేవి అది n లాగా మనకు కావాలి, కాబట్టి n ఈక్వల్స్ టు n/10. ఇక్కడ సమ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇందాక మనం ఈ చేసిన ప్రాసెసే ట్రేసింగ్ మళ్ళీ. సో లాస్ట్కి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సమ్లో 10 స్టోర్ అవుతుంది, n అనేది 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది, లూప్ బయటకు వచ్చేస్తున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, లూప్ బయటకు వచ్చిన తర్వాత జస్ట్ సమ్ని ప్రింట్ చేయాలి. సమ్ని ప్రింట్ చేస్తే 10 అనేది అవుట్పుట్ వస్తుంది. మనం ఇంకొక చిన్న వాల్యూ తీసుకొని ట్రేస్ చేద్దాం, ఎందుకంటే ట్రేసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందుకే ట్రేసింగ్ పైన చాలా టైం పెడుతున్నా. మనం ఫస్ట్ పేపర్ వర్క్ చేసుకొని ఆ పేపర్ వర్క్ కండిషన్ అంటే పేపర్ వర్క్లో మనకు ఏ స్టేట్మెంట్స్ రాయాలనేది అర్థమవుతుంది. కోడ్ రాసిన తర్వాత మళ్ళీ ఇంకో వేరే ఇన్పుట్తో తీసుకొని మనం సాల్వ్ చేయాలి, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. 4 to 1 తీసుకున్నాం. 4 to 1 తీసుకుంటే ఇక్కడ n అనేది ఎంత, ఇప్పుడు n ఈక్వల్స్ టు 4 to 1. ఇక్కడ కండిషన్ ఏంటి, n గ్రేటర్ దెన్ 0, 4 to 1 అనేది గ్రేటర్ దెన్ 0, కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ డిజిట్ ఎంత, డిజిట్ ఈక్వల్స్ టు n%10. n%10 అంటే 421, %10 అంటే మనకి ఇదేం రిటర్న్ చేస్తుంది, లాస్ట్ వాల్యూ 1 వచ్చింది కదా. సో మనం ఏం చేస్తున్నాం, సమ్ ఎంత, ఇక్కడ మనకు 0, దీన్ని సమ్కి యాడ్ చేస్తున్నా. 0 + 1 సమ్ ఇక్కడ ఎంత అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, n ఈక్వల్స్ టు n/10, 4 to 1/10 అంటే ఎంత, 42 కదా. ఇది ఒక ఇటరేషన్. నెక్స్ట్ ఏం చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ n ఈక్వల్స్ టు 42, కండిషన్ చెక్ చేస్తున్నా, ఈజ్ 42 గ్రేటర్ దెన్ 0, ఎస్ ఇట్ ఈస్. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నా, ఈ డిజిట్ అనేది కదా, డిజిట్ ఈక్వల్స్ టు n అంటే 42%10 అంటే డిజిట్ ఎంత, 2 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ సమ్ 1 ఉంది, నేనేం చేస్తున్నా, ఇక్కడ ఆ 1కి 2 యాడ్ చేస్తున్నా, సమ్ ఈక్వల్స్ టు 3 కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నా, n ఈక్వల్స్ టు n/10, 42/10 అంటే 4. ఓకే, నెక్స్ట్ n ఈక్వల్స్ టు 4. ఇక్కడ నేనేం చేస్తున్నా, డిజిట్ n%10 కాబట్టి ఇక్కడ
డిజిట్ ఏమొస్తుంది 4 వస్తుంది. నెక్స్ట్ ఈ సమ్ముకి దీన్ని యాడ్ చేస్తున్నా, ఇది 7 అవుతుంది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, n ఈక్వల్స్ టు n/10 విచ్ రిటర్న్స్ 0. ఇది ఇంటీజర్ కాబట్టి 0 పాయింట్ సంథింగ్ అలా రాదు, 0 అని వస్తుంది. ఇక్కడ 0 వచ్చిన తర్వాత కండిషన్ ఏం చెక్ చేస్తుంది, ఈజ్ n గ్రేటర్ దెన్ 0 బట్ n అనేది ఈక్వల్ టు 0 కదా. సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్. తర్వాత మనకు ఈ సమ్లో ఏం అవుతుంది, ఇప్పుడు 7 ఉంది కాబట్టి 7 అనేది ప్రింట్ అవుతుంది. 4 + 2 + 1 7 కదా. సో మనం ఇలా కన్ఫర్మ్ చేసుకోవాలి మన లాజిక్ని. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ వైల్ లూప్ ప్రాబ్లమ్స్. ఇది ఇప్పుడు ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు వైల్ లూప్ ప్రాబ్లమ్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. ఇక్కడ మనం 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వీటికి మనం కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే రీడ్ అప్లికేషన్స్, అంటే ఏజ్ రీడ్ చేయాలి అంటిల్ యూ గెట్ ద టీనేజర్. మనం టీనేజర్ ఏజ్ రీడ్ చేసేంత వరకు మనం కంటిన్యూస్గా మనము ఆ ఏజ్ అనేది రీడ్ చేసుకుంటూనే ఉండాలి. వన్స్ మనం ఆ ఏజ్ అనేది టీనేజర్ అయితే మనం అక్కడికి రీడ్ చేయడం అనేది ఆపేయాలి. ఓకే, సో దీనికి ఫస్ట్ మనకు ఒక ఏజ్ అనే వేరియబుల్ కావాలి. నేనేం చేస్తాను అంటే ఫస్ట్ దీన్ని ఇన్ఫినైట్ లూప్ చేస్తాను, అంటే కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఏజ్ని స్కాన్ చేస్తున్నా. ఇప్పుడు స్కాన్ చేసిన ఏజ్ అనేది ఒకవేళ టీనేజ్ అయిందనుకో, టీనేజ్ కావాలంటే ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 13 అండ్ ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 19. ఇది టీనేజర్ కావడానికి లాజిక్. ఓకే, మీరు టీనేజర్ కాకపోవడానికి కూడా లాజిక్ రాసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఏంటి, మనం టీనేజర్ అవ్వడానికి మనం లాజిక్ రాస్తున్నాం. టీనేజర్ కావాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19 ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, మనకు ఆ ఏజ్ని ప్రింట్ చేసేసి ఈ లూప్ని బ్రేక్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ మనం ఏజ్ అనేది టీనేజర్ కాకపోతే మనం ఏం చేయాలి, నాట్ టీనేజర్ అని చెప్పేసి డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అయ్యి మళ్ళీ కొత్త ఏజ్ అనే ఆ వేరియబుల్ని మనం మళ్ళీ రీడ్ చేయాలి. ఓకే, ఇక లాస్ట్కి అవుట్ ఆఫ్ వైల్ లూప్ అని రాసుకుందాం. ఓకే, దీన్ని ఒకసారి రన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమడుతుంది, మనం ఏజ్ అడుగుతుంది. ఏజ్ అనేది 20 అనుకో, నాట్ టీనేజర్. 80, 40, 21. ఇప్పుడు సపోజ్ 15 ఇద్దాం. 15 అనేది టీనేజ్. సో ఇక్కడ మనకి ఏంటి, ఏజ్ ఇస్ 15 అని చెప్పేసి మనకి లూప్ బయటకు వచ్చేసింది. ఇది మనం వైల్ లూప్తోని మనం సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ వైల్ 1 తీసుకుంటున్నాం కదా, ఇన్ఫినైట్ లూప్ రన్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ బ్రేక్ పెట్టలేదు అనుకో, బ్రేక్ పెట్టకపోతే ఏమవుతుందంటే మనకు 15 దొరికినా సరే ఏజ్ అనేది దొరికింది, బట్ మనకి ఏంటంటే ఈ లూప్ అనేది ఇంకా బ్రేక్ అవ్వదు. సో మనకు అలా కాకూడదు కదా, సో మనకి ఇక్కడ బ్రేక్ అవ్వాలి. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ అన్ ఇంటీజర్. సో మనం లాజిక్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ కోడ్ రాద్దాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, నెంబర్ కావాలి అండ్ సమ్ అనేది 0కి ఇనిషియలైజ్ చేయాలి. తర్వాత మనం డిజిట్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి డిజిట్ అనేది ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, నేను నెంబర్ని స్కాన్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఎక్కడి వరకు ఇటరేట్ చేయాలి, నా నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యేంత వరకు నేను ప్రతి డిజిట్ని రీడ్ చేయాలి, ప్రతి డిజిట్ని గెట్ చేయాలి, ప్రింట్ చేయాలి. ఓకే, మనకు డిజిట్ రావాలంటే %10తోని ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు డిజిట్ వస్తుంది. ఓకే, మనం ఫస్ట్ డిజిట్ని ప్రింట్ చేద్దాం. ఇది ఎవ్రీ ఇటరేషన్లో డిజిట్ అనేది చేంజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, సమ్కి ఈ డిజిట్ని యాడ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ని ఇగ్నోర్ చేసి మిగతా లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్స్ అన్నీ ఆ నెంబర్ లాగా కన్సిడర్ కావాలి కాబట్టి నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ బై 10.
లాస్ట్కి ఏం చేస్తున్నానంటే నేను సమ్ని ప్రింట్ చేస్తున్నాను. సమ్ ఈజ్ ఇది రన్ చేద్దాం ఒకసారి. నేను ఇక్కడ నెంబర్ రీడ్ చేసుకుంటున్నా 1 2 3 4 చూడండి 4 3 2 1 టోటల్ సమ్ ఎంత 10. ఇంకో నెంబర్ తీసుకుందాం 1 2 3 సమ్ అనేది 6. ఓకే, ఇది వైల్ లూప్ పైన మనం 2 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసాం కదా. యా, దిస్ ఈజ్ అబౌట్ వైల్ లూప్ ప్రాబ్లమ్స్. వీ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యాపీ కోడింగ్.